యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితురాలు విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు సిపికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, మనం చూస్తూనే ఉన్నాం. అంటే హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్ష సాయి అంటే చాలా మందికి హెల్ప్ చేస్తారు. చాలా ఆకస్మికంగా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారందరికీ సర్ప్రైజ్ గా కూడా వారందరికీ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి హెల్ప్ చేస్తాడు అంటూ కూడా చాలా బాగా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ హర్ష సాయి మీద అయితే మాత్రం గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో తనని వేధిస్తున్నాడు, పదే పదే సమయం సందర్భం లేకుండా కూడా మెసేజ్లు పెడుతున్నాడు అంటూ కూడా ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఆయన ప్రస్తుతానికి హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్ష సాయి అయితే ఇటు గోవా పారిపోయాడు, లేదంటే బెంగళూరు పారిపోయాడు, బాంబే పారిపోయాడు, ఇట్లా కొన్ని బెంగళూరు పారిపోయాడు అంటూ కూడా అంటే పరారీలో ఉన్నాడు అనేటువంటి పరిస్థితి వినిపిస్తుంది. పోలీసులు అయితే గాలిస్తున్నప్పటికీ కూడా కొంత హర్ష సాయి వల్ల లబ్ధి పొందిన వారు కావచ్చు, లేదంటే హర్ష సాయికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, వీరంతా కూడా కొంత ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఆ బాధితురాలు ఆ మహిళ ఉందో ఆమె పైన మాత్రం ఆ యువతి పైన అయితే మాత్రం తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే వారందరి పైన కూడా ఎవరైతే తన పైన ట్రోల్స్ చేశారో వారిని పైన కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలి అని అంటూ కూడా ఇటు ఆ బాధితురాలు అయితే మాత్రం కొంత పోలీసులను ఆశ్రయించడంతో పాటు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా దీనిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏ విధంగా కూడా హర్ష సాయి జాడ అయితే ప్రస్తుతాని వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు, కానీ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.